హాయ్ గాయ్స్, ఇవాల్టి వీడియో ఏంటంటే మన ఛానల్లో 200 సబ్స్క్రైబర్స్ అయితే పూర్తయ్యారండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్. మటన్ బిర్యానీ నా స్టైల్లో ఎట్లా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా 1/2 కేజీ మటన్ని శుభ్రంగా కడుక్కొని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, సాల్టు, మటన్ మసాలా, కొంచెం కొత్తిమీర, పుదీనా, వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవాలి. ఆ తర్వాత బాస్మతి రైస్ 3 గ్లాసెస్ తీసుకున్నాను. అవి కూడా శుభ్రంగా కడుక్కొని గంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి మటన్ ఇలా కుక్ అయితే సరిపోతుందండి. పొయ్యి మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని గీ ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అలాగే జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే టమాటో కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత మనం ఉడకపెట్టుకున్న మటన్ని వేసుకొని కొంచెం అటు ఇటు టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ చొప్పున 6 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. ఈ టైంలో సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని నేను కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసుకొని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. వాటర్ కొంచెం దగ్గర అయిన తర్వాత బిర్యానీ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో మనం కొంచెం నెయ్యి వేసుకొని మూతను పెట్టుకొని కొంచెం బరువు పెట్టుకున్నామంటే మన బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. పీస్ కూడా విడిపోకుండా చక్కగా కుక్ అవుతుందండి. ఎంత బాగా వచ్చిందంటే బిర్యానీ మాత్రం చాలా అదిరిపోయింది. ఒకసారి చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. ముక్క కూడా చాలా బాగుంది. ఈ బిర్యానీకి అయితే మా ఇంట్లో చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.